హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ విషెస్ చెప్పడానికి లేట్ అయింది. పొద్దుటి నుంచి మార్నింగ్ నుంచి బిజీగా ఉండడం వల్ల అందుకే విష్ చేయలేకపోయాను. కమ్యూనిటీ దాంట్లో అయితే ఇమేజ్ పోస్ట్ చేశాను విషెస్ చెప్పడానికి. నేనైతే కుదరలేదు కాబట్టి వీడియోలో విషెస్ చెప్తున్నాను. ఇవాళ న్యూ ఇయర్ కావడంతో మా అమ్మకి కూడా హాలిడే ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా రష్ ఫుల్గా ఉంటుంది హాలిడే ఉండడం వల్ల. సరే, దగ్గరలో ఉన్న నాగోల్కి శిల్పారామం వెళ్దాం అనేసి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చూశారు కదా, జనాలు ఫుల్ అయితే ఉన్నారు. అసలు రష్ ఉండదేమో అనుకొని వచ్చాము, కానీ రష్ అయితే ఫుల్ ఉంది. లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇది 5 o'clock టైంలో అండి. ఫుల్ రష్ ఉన్నారు. మేము ఎగ్జిట్ అయ్యే టైంకి అయితే ఇంకా ఫుల్గా ఉన్నారు, 7 o'clockకి అట్లా. ఈ టైంలో వచ్చినాము. అసలు ఇంత రష్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఖాళీగా ఉండేది. ఇక లహాన్వి ఆడుకోవడానికి మంచిగా ప్లేస్ ఉండేది అన్నట్లు. అన్నీ ఆడుకునే థింగ్స్ అన్నీ ఖాళీగా ఉండేవి అన్నట్లు. కాకపోతే ఇప్పుడు లైన్లో ఉండి ఆడించాల్సి వస్తుంది. పిల్లలు కూడా చాలామంది వచ్చారు హాలిడేస్ కావడంతో. అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము. లహాన్వి చాలా చిన్నగా ఉండే, అప్పుడు నడవని కూడా నడుస్తలేకుండే. మళ్ళీ ఇప్పుడు నడిచేటప్పుడు అయితే వెళ్ళాము. అంతా పరిగెట్టి అయితే చూసారా. ఇంట్లో కన్నా బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం లహాన్వికి. అందుట్లో కొత్త ప్లేస్లకి వెళ్ళాలంటే ఇష్టం, కానీ మళ్ళీ తొందరగా కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళదు. కొంచెం మొహమాటం పడుతుంటుంది, సిగ్గుపడుతుంటుంది. మేము ఉంటేనే మాతో పాటు మూవ్ ఆన్ అవుతుంది అన్నట్లు. ఇక్కడ చూసారా, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి ముందు ఆడుకోవడము, పిల్లలతో కలవడం అన్నీ చేస్తున్నారు. లహాన్వి అట్లా కాదు, వాళ్ళ డాడీ అన్నా ఉండాలి, నేనైనా ఉండాలి. మొహమాటం ఎక్కువ కొంచెం లహాన్వికి. న్యూ ఇయర్ కావడం వల్ల ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ థియేటర్కి వెళ్ళినా రష్ అయితే ఫుల్ ఉన్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దీంట్లోనే కొంతవరకు తక్కువ ఉంది అని అనుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బొమ్మలు ఇట్లా ఫేస్ దగ్గర ఎంటీ ఉంటుంది. మనం అక్కడ ఫేస్ పెట్టి ఫోటో దిగొచ్చు అన్నట్లు. ఇగో లహాన్వికి అయితే ఇక్కడ ఎక్కిద్దామనేసి వెయిట్ చేసాము ఛాన్స్ అయిపో. అన్నీ ఫుల్ ఉన్నాయి చూసారా. మొత్తం అన్ని ప్లేస్లల్లో ఫుల్గా ఉన్నారు పిల్లలు, వాళ్ళ పేరెంట్స్. ఎప్పుడు వచ్చినా ఇది ఖాళీ ఉండేది, ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు పిల్లలు అంతే. ఇప్పుడైతే వెయిట్ చేసి లహాన్వికి అయితే ఎక్కిచ్చేసినాము. కూర్చుంది. చూసారు కదా, ఫేస్ చూడండి, కొంచెం మొహమాటం, కొంచెం భయం అన్నీ మిక్స్ అయినాయి. ఇంకా కొంచెం తిరిగే వరకు భయపడుతుంది అన్నట్లు, కొంచెం స్పీడ్గా తిరిగే వరకు భయం వేస్తుంటుంది. ఆ ఫేస్లో కొంచెం భయము, కొంచెం సిగ్గు అన్నీ మిక్స్ అయిపోతేనే అలా ఉంటుంది అన్నట్టు లహాన్వి. ఇక్కడ బ్యాక్ సైడ్ అన్నమాట, లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకునే ఉంటాయి అన్నట్లు. చూసారు కదా, మొత్తం ఫుల్ అయిపోయినాయి, ఒక్కటి కూడా ఖాళీగా లేదు. వెళ్ళినామంటే పాపం లహాన్వికి అంత సాటిస్ఫై లేకుండా పోయింది. ఎందుకంటే అన్ని బొమ్మలు ఫుల్గా ఉన్నాయి, అందరు ఆడుకుంటున్నారు. చూడండి, చిన్న పిల్లలు ఫుల్గా ఉన్నారు. అసలు లహాన్వికి ఎలాగో ఒకలాగైతే ఒక దగ్గర ప్లేస్ దొరికింది, ఎక్కి కూర్చుంది. చూసారా, కూర్చుంది. అవి పక్కన మేము లేనందుకు ఇంకా ఒక రకమైన మొహమాటం పడుతుంది అన్నట్టు. కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది, చాలా చిన్నగా. అప్పుడైతే మేము ఎవరో ఒకరం ఎత్తుకొని కూర్చున్నాము. ఇప్పుడైతే తను ఒంటరిగా పిల్లలతో కలిసి కూర్చుంది. ఇంకా భయం అయితే స్టార్ట్ అయిపోయింది, ఆ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. కొంచెం గట్టిగా ఏదన్నా మూవ్ అని అయితే అప్పుడే ఏడుపు వచ్చేస్తుంది. నాకు తెలిసిగో స్టార్ట్ అయింది. చూసారా, ఫేస్ పిలుస్తుంది, ఆపండి డాడీ. ఇగో స్టార్ట్ అయిపోయింది ఏడుపు. దిగిపోయింది. దిగి పారిపోతుంది. ఇంకా ఎక్కడ ఉండట్లేదు, ఏది ఎక్కడం వద్దు, దిగడం వద్దు అన్నట్టు పోతుంది స్పీడ్గా. అంతమంది జనాలన్నీ చూడడము ఫస్ట్ టైం అన్నట్టు లహాన్వి. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు చూస్తుంటాం, కానీ ఒకే దగ్గర అంత రష్ కనిపించేసరికి వాళ్ళనే చూస్తూ తిరుగుతుంది అన్నట్టు. నేను కూడా చాలా తక్కువ టైం అయింది ఒక్కసారిగా రష్ని చూడడం. ఊరికి వెళ్తే మనం ఎక్కడో మార్కెట్కో ఎక్కడికో వెళ్తేనే తప్ప ఎక్కువ రష్ని చూడము, లేదంటే ఏదన్నా షాపింగ్ మాల్కి అట్లా వెళ్ళినప్పుడు తప్ప. నేనైతే ఈ శిల్పారామంకి రాబట్టి ఒక 4-5 times అయింది. ఇంత రష్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది న్యూ ఇయర్ కావడంతోనేమో మొత్తం చాలా రష్ అయితే వచ్చిరు. ఇక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపిస్తుంది నాకు ఎందుకో. బయట తీసుకుంటేనేమో అంత ఏముండదు. మనం బయట నుంచి ఫుడ్ తీసుకొని వెళ్ళినా అలా ఉంటుంది అన్నట్లు. ఇక్కడ మనం స్నాక్స్ ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు అన్నట్లు. ఇప్పుడు లోపల పిల్లలు ఆడుకున్నారు కదా, అవి కూడా ఫ్రీగానే అన్నట్లు. ఎంట్రీ టికెట్స్ ఒకటే 40 rupees ఉంటుంది పెద్దవాళ్ళకి. పిల్లలకేమో 10 years వరకు 20 rupees ఉంటుంది. 10 years దాటితే వాళ్ళకు కూడా 40 rupees ఏమో అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలియదు.
40 రూపీస్, ఈచ్ వన్కి 40 రూపీస్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం వెళ్ళిన ఇక్కడ శిల్పారామంలో కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. క్లాత్స్ కూడా చాలా బాగుంటాయి అన్నట్లు అక్కడ. ఇక్కడ అయితే లైన్ ఇంత ఉంది. అసలు ఇక్కడ ఎంత ఖాళీగా ఎంత ఫ్రీగా ఉండేదో ప్లేస్. ఈసారి నేను చూస్తుంటే ఇంతమంది ఉన్నారా అమ్మ అన్నట్లు అనిపిస్తుంది అసలు. ఇంకా వేరే శిల్పారామం ఉంటుంది హైటెక్ సిటీ, అదైతే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఒకసారి న్యూ ఇయర్కి వెళ్ళాను అక్కడ కూడా. అసలు ఎంత రష్ అంటే మన వాళ్ళకి ఎవరికైనా చెయ్యి వదిలేస్తే మళ్ళీ దొరకడం కష్టం, అంత రష్ ఉంటుంది అన్నట్లు. కాకపోతే ఆడ చూడడానికి చాలా ఉంటాయి. దీంట్లో అసలు ఏం లేవు, పిల్లలు ఆడుకునేవి తప్ప. అక్కడికి వెళ్తే చాలా చాలా చూడవచ్చు మనము. అక్కడికి వెళ్తే పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి, అన్నీ చూడడానికి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్కడికి వెళ్తే. ఇక్కడ ఏంటంటే దగ్గర కాబట్టి అందుట్లో ఈవినింగ్ అయింది కదా, అందుకే దగ్గర ఉన్నదానికి దీనికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా పిల్లలే, చాలా వరకు పిల్లలే. మలహాన్వి చూడండి, పాప్కార్న్స్ పొట్లం పట్టుకొని తిరుగుతుంది అక్కడ ఇక్కడ. అసలు చిన్న చిన్న పిల్లలు, అసలు పిల్లలు అయితే చాలా ముద్దుగా ఉన్నారు. నెలల పిల్లలు కూడా ఉన్నారండి, ఎంత బాగున్నారో పిల్లలు అయితే. ఫొటోస్ దిగేటోళ్ళు. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ దగ్గర ఒక చిన్న అమ్మాయి అయితే ఎంత ముద్దుగా రెడీ అయింది చూడండి, ఎంత బాగా రెడీ అయ్యిందో. అసలు ముద్దుగా వచ్చేస్తుంది ట్రెడిషనల్గా రెడీ అయ్యేసరికి. మళ్ళీ హాన్వికి కూడా ఒక ఫోటో దింపుదాం అనేసి అయితే అనుకున్నా. వాళ్ళ మమ్మీకి అడిగితే వాళ్ళ మమ్మీ ఆ ఫోటో తీయండి అని చెప్పింది. లహాన్వి అయితే నిలబడింది చూడండి. అమ్మాయి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో, ఎంత అందంగా ఉందో అసలు. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చూస్తున్నాం కదా. ఇగో పిల్లలు అయితే ఎంత ముద్దుగా రెడీ అయ్యారో అసలు, చీరలు కట్టుకొని ట్రెడిషనల్గా ఎంత ముద్దొస్తున్నారో పిల్లల్ని చూస్తుంటే. ఇక్కడ మొత్తం రష్ ఉన్నారు ఇక్కడ ఫుల్గా. ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నందువల్ల కూడా జనాలు కొంచెం ఎక్కువ వస్తారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చైర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, అంతకుముందు వచ్చిన వాళ్ళే మొత్తం ఫుల్గా నిండిపోయారు చైర్లలో. అసలు ప్లేస్ అనేది ఎక్కడ లేదన్నట్లు కూర్చోడానికి. ఇంకా వేరే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంలో అయితే అక్కడ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ అవన్నీ జరుగుతాయంట. మరి ఇక్కడ ఏమో నాకు తెలియదు ఇంత పెద్దగా. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే నడుస్తాయన్న విషయం అయితే తెలుసు శిల్పారామంలో. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ట్రెడిషనల్గా వినాయక స్వామి సాంగ్కి చేస్తున్నారు అన్నట్లు. ఇక్కడ స్టార్టింగ్ విఘ్నాలు రాకుండా మనం వినాయకుడిని ఎలా పూజిస్తామో వీళ్ళు ప్రోగ్రాం మొదలుపెట్టే ముందు విఘ్నరాజ స్వామికి సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్లు. అసలు చాలా ముచ్చటేసింది వాళ్ళని చూస్తే. ఇప్పట్లో రియల్గా చూడడం కష్టం కదా, టీవీలలోనే చూస్తుంటాం. ఇట్లా రియల్గా చూసేవారికి చాలా మంచిగా అనిపించింది. అసలు ఆడపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు రెడీ అయితే అనిపించింది. ఇంకో చైర్స్ అయితే అన్నీ ఫుల్గా ఉన్నాయి. లహాన్వి అయితే ఏడొక్కదైనా ఖచ్చితంగా కూర్చోవాలన్నట్లనే ఉంది. కూర్చోకుంటే అసలు వద్దు పోదాం అన్నట్టుగానే ఉంది. రష్ కూడా నించొని చూస్తున్నారు చూసారా మొత్తము చాలా వరకు అయితే. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ నించొని చాలామంది ఉన్నారు. ఎవరో చైర్స్ దొరికిన వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు కూర్చొని చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా నించొని చూస్తున్నారు. సింగిల్గా ఉంటే నిలబడి చూడవచ్చు, కానీ పిల్లలతో వెళ్తే మాత్రం అసలు వాళ్ళు చూడరు, మనల్ని చూడనియరు. ఎంతసేపు అని నిలబడతారు. కొద్దిసేపు అయితే లహాన్వికి చూపించాను. తర్వాత ఇంకా పోదాం మమ్మీ అంటే మళ్ళీ బయటకు వచ్చేసామన్నట్లు. అంటే లోపలనే ఒక సైడ్కి వచ్చేసామన్నట్లు. ఏదో ఫ్లవర్స్ అవి ఇవి చూస్తుంది. లహాన్వి అయితే టోటల్గా న్యూ ఇయర్ రోజు బయటికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు చూడండి బొమ్మ ఎంత మంచిగా ఊగుతుంది. నేను చెప్పాను కదా షాప్స్ ఉంటాయి ఇక్కడ అనేసి. ఇక్కడ క్లాత్స్ కానీ అసలు ఏవి తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. చేనేతవి అంటారు కదా, నేతవి అన్నట్లు ఉంటాయి శారీస్ కానీ పిల్లలవి. ఇక్కడ పిల్లల డ్రెస్సెస్ మాత్రం వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్లు, అంటే వాళ్ళే స్టిచ్ చేస్తారు. చాలా ఫ్రీ సైజ్ ఉంటాయి, అసలు చాలా బాగుంటాయి అన్నట్లు డ్రెస్సెస్ మొత్తము. మనం రెడీమేడ్లో తీసుకుంటే కొంచెం ఏదో పిల్లలకి అన్కంఫర్ట్గా ఎక్కడో ఒక సైడు టైటో లూజో అవుతుంది, కానీ ఇక్కడైతే మనకు అసలు ఎంత మన పిల్లల కోసమే కుట్టినట్లుగా అనిపిస్తుంటుంది. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా లహాన్వికి చిన్న ఫ్రాక్స్ కొనేదాన్ని. ఈసారి కూడా ఏదో ఒకటి కొందామన్నట్లు నేను కూడా వెళ్ళి చూశాను. అక్కడ ఒక ఆంటీ అయితే మంచిగా స్టిచ్ చేసి పిల్లలకి, ఓన్లీ పిల్లలదే షాప్ అది, స్టిచ్ చేసి అమ్ముతున్నారు అన్నట్లు. అయితే నేను లహాన్వికి 2 ఫ్రాక్స్ తీసుకున్నా, చాలా బాగున్నాయి 2 ఫ్రాక్స్ కూడా. అవి సంక్రాంతికి వేద్దాం అన్నట్టుగా తీసుకున్నా.
డైలీ వేర్కి కూడా వస్తుంది, సంక్రాంతికి కూడా వస్తుంది. అంత ఇదిగా ఏం లేవు, కానీ ఫ్రాక్ వేస్తే మాత్రం సూపర్గా ఉంది. నేను ట్రయల్ చేసి కూడా తీసుకున్నా. టోటల్గా అయితే అటు ఇటు తిరిగేసి అలసిపోయామన్నమాట. లహన్వికి మాత్రం అలుపు రాలేదు, ఇంకా తిరుగుతుంది చూసారా, మొత్తం తిరిగి తిరిగి చూస్తుంది. అందరు ఏడికెళ్ళినా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అదే అలవాటు, చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే మొత్తం తిరిగి తిరిగి చూస్తుంది. కొంచెం సిగ్గు అయితే, కొంచెం భయం అయితే నోట్లో చేయి ఆటోమేటిక్గా పోతుంది అన్నట్లు. ఇక వాళ్ళ పిల్ల మంచిగా వెళ్ళి పలకరిస్తున్నా కూడా నోట్లో చేయి పెట్టుకొని సిగ్గుపడుతుంది. మా గుండుది 5కి వచ్చినామంటే 7 అయ్యింది, 7:30 అయింది. అసలు టైం ఎటు గడిచిపోయిందో తెలియలేదు. అందుట్లో రష్ కూడా చాలా ఉన్నారు కదా, అస్సలు టైం తెలియకుండానే పోయింది చాలా వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ ముందే నుంచి ఉంటుంది, వాళ్ళు పిలిచినా పోదన్నట్టు. అదో రకమైన మొహమాటం, రమ్మంటే రాదు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోమన్నా పోదు. ఇగో ఇక్కడ పిల్లలందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైంలో ఎండ లేదు, కూల్గా ఉందన్నట్టు వెదరు. ఇక్కడ చూడండి, షాప్స్ దగ్గర అయితే ఫుల్గా ఉన్నారు, అసలు రష్. అక్కడ డ్రాయింగ్ వేసే వాళ్ళు కూడా ఉంటారండి. అసలు మన ఫోటోని, మన ఫేస్ని అచ్చు గుద్దినట్లు వేసేస్తారు. అది కూడా ఫాస్ట్గా వేసిస్తారు, అసలు ఎక్కువ టైం తీసుకోరు. అక్కడ వేయిద్దామంటే చాలా రష్ ఉంది, ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, అందరు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇట్లా పిల్లలు అందరూ ఆడుకునేది చూస్తుంటేనేమో చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. ఇట్లా పిల్లలు న్యాచురల్గా ఆడుకునేది చూసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పటి పిల్లలు అందరు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు చాలా వరకు. బయట వెళ్ళి ఆడుకోవడం చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి మా చిన్నప్పుడు అయితే అసలు మాకు ఫోన్లు తెలియదు, టీవీలు తెలియదు, ఇలా బయటికి వెళ్ళి ఆడుకోవడమే తెలుసు. అందుకే అప్పటి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.